కోడి కింద కనుక మీరు చూసినట్టయితే గాయం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మనకు రౌండ్ సర్కిల్ కూడా వేసి చూపించాను. బాగా డీప్గా గాయం తగిలింది. అండ్ రెండోది ఏంటంటే బాగా వాపు వచ్చేసింది, సీమ్ అనేది వస్తుంది. సో ఇలాంటివి ఎలా వస్తాయి అనేది దాని గురించి ముందుగా చెప్తా ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మనం కత్తిఘాట్లు పడిన కోడికి లేదా మామూలుగా ఏదైనా కుక్కలు బట్టి కానీ లేకపోతే ఇంకా XYZ ఏ రీజన్ వల్లైనా గాయం పడిందంటే ఆ గాయం మీద అనేది ఈగ వాలుతూ ఉండిద్ది. అలా ఈగ వాలినప్పుడు మనకి ఎక్కువగా ఈ ఈగ అనేది ఏం చేస్తుందంటే ఆ గాయం మీద గుడ్లు అనేది వదిలేస్తుంది, పురుగు గుడ్లు. దానివల్ల ఏంటంటే సీమ్ పట్టుకు వస్తూ ఉండిద్ది, గాయం అనేది వాపు వస్తుంది, స్వెల్లింగ్ అంటే వాపు బాగా ఎక్కువగా వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి బయట మార్కెట్లో టర్పంటైన్ ఆయిల్ అని దొరుకుతుంది. లేదా మనం ఇది ఒక్క కోడికి మనం ఇది వాడతాం అవసరమా అనుకున్నప్పుడు ఏంటంటే మన ఊరిలో పెయింట్ పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే